మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ అండ్ లిమిట్స్. సో నీల్స్ బోర్ సైంటిస్ట్ బోర్ అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇతను మెయిన్గా హైడ్రోజన్ యాటమ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో బోర్ మోడల్లో మనకి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, Niels Bohr proposed that electrons in an atom occupy stationary orbits or stationary states of fixed energy at different distances from the nucleus. సో నీల్స్ బోర్ ఏమన్నారంటే, న్యూక్లియస్ అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ ఏదైతుందో న్యూక్లియస్ నుంచి ఫిక్స్డ్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఫిక్స్గా ఉన్నటువంటి డిఫరెంట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆర్బిట్స్ ఉంటాయని చెప్పేసి చెప్పాడు. ఆ ఆర్బిట్స్ని మనం స్టేషనరీ ఆర్బిట్స్ అని చెప్పేసి పిలుస్తామని అతను చెప్పడం జరిగింది. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ స్టేషనరీ ఆర్బిట్స్ లోపల ఉంటాయి. సో ఆ స్టేషనరీ ఆర్బిట్స్కి ఎనర్జీ ఎట్లా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది. ఆ స్టేషనరీ ఆర్బిట్స్ ఎలా ఉంటాయి, ఒక డిఫరెంట్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటికి KLMN అనే సైన్స్ మనం ఇక్కడ ఇచ్చాము. అంటే ఇక్కడ ఈ ఆర్బిట్స్ని క్యాపిటల్ లెటర్స్ KLMN తోటి ఇండికేట్ చేస్తాము. ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, ఇక్కడ క్వాంటం నెంబర్స్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను నేను. సో ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ వచ్చేసి దీనికి K ఆర్బిట్కి n=1 అని, Lకి n=2 అని, Mకి 3 అని, Nకి 4 అని చెప్పేసి మనం ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఆర్బిట్స్ అన్నిటికీ కూడా ఫిక్స్డ్ ఎనర్జీ ఉండి ఆర్బిట్స్ అన్నీ కూడా ఒక డిఫరెంట్ డిస్టెన్సెస్లో న్యూక్లియస్ నుంచి ఉంటాయని మనకి ఫస్ట్ పాయింట్ చెప్తుంది. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఏ లోయర్ ఎనర్జీ స్టేట్. సో లోయర్ ఎనర్జీ స్టేట్ని మనం గ్రౌండ్ స్టేట్ అని పిలుస్తాము, హైయర్ ఎనర్జీ స్టేట్ని మనం ఎగ్జిట్ స్టేట్ అని పిలుస్తాము. వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఏ లోయర్ ఎనర్జీ స్టేట్ అంటే గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జిట్ స్టేట్, ఇట్ అబ్జార్బ్స్ ఎనర్జీ. అంటే ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి అంటే తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి స్టేట్ నుంచి ఎగ్జిట్ స్టేట్ అంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న స్టేట్లోకి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు అది ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. ఆర్ ఎమిట్స్ ఎనర్జీ, ఒకసారి ఎనర్జీ కూడా ఎమిట్ చేస్తుంది. ఎప్పుడు అది ఆ జంప్ అనేది హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి లో ఎనర్జీ స్టేట్లోకి ఉన్నప్పుడు. అంటే లోయర్ టు హైయర్ ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడేమో ఎనర్జీ అబ్జర్వ్ అవుతుంది. హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్లోకి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడేమో ఎనర్జీ ఎమిట్ అవుతుంది, అంటే రిలీజ్ అవుతుందని చెప్పేసి సెకండ్ పాయింట్లో బోర్ అటామిక్ మోడల్లో చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఇమేజ్లో మనకి ఎలక్ట్రాన్ ప్రమోషన్ని చూస్తాము. ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది ఎగ్జిట్ స్టేట్లోకి జంప్ అయింది. ఇలా ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు అంటే లోవర్ ఎనర్జీ, గ్రౌండ్ స్టేట్ అంటే ఏంటి, ఎనర్జీ తక్కువ ఉన్నటువంటి స్టేట్, ఎగ్జిట్ స్టేట్ అంటే ఎక్కువ ఉన్న స్టేట్. అంటే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలంటే కొంత అదనంగా శక్తి కావాలి కాబట్టి ఇక్కడ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ అంటే అదనపు శక్తిని అది తీసుకుంటుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి సెకండ్ స్టేట్లో ఇప్పుడు మనకి సెకండ్ ఇమేజ్లో ఎగ్జిట్ స్టేట్లోనే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఎగ్జిట్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్లోకి వస్తుంది కాబట్టి ఎగ్జిట్ స్టేట్లో దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, గ్రౌండ్ స్టేట్లో ఎనర్జీ తక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ నుంచి తక్కువ వస్తుంటే కొంత ఎక్స్ట్రా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, అంటే ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఇక దీన్ని ఎలక్ట్రాన్ డిమోషన్ కింద మనం చూడవచ్చు. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి, ది ఎనర్జీస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ కెన్ హ్యావ్ ఓన్లీ సర్టన్ వాల్యూస్ E1, E2, E3 అండ్ సో ఆన్. దట్ ఈస్ ఎనర్జీస్ క్వాంటైజ్డ్. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ అనేది K షెల్లో ఉందనుకోండి, సో దాని యొక్క ఎనర్జీ వచ్చేసి E1, L షెల్లో ఉంటే దాని ఎనర్జీ E2, M షెల్లో ఉంటే E3. అట్లా మనకి ఎనర్జీ అనేది మనం చూపించవచ్చు. ఇప్పుడు ఫస్ట్ షెల్ ఉందనుకోండి E1 వచ్చేసి ఎంత hν అన్నట్టు, E2 ఎంత 2hν అన్నట్టు, సెకండ్ దాంట్లో ఉంది కాబట్టి. థర్డ్ షెల్లో ఉంటే 3hν, అట్లా nth షెల్లో ఉంటే మనకి nhν అని చెప్పేసి రాస్తాం. అక్కడ ఎనర్జీ అనేది క్వాంటైజ్గా ఉంటుంది. అంటే క్వాంటైజ్గా అంటే ఏంటి, 1hν, 2hν, 3hν అని అంటే 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్ ఇట్లా ఉంటే దాన్ని మనం ఎనర్జీస్ క్వాంటైజ్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ది స్టేట్స్ కరస్పాండింగ్ టు దీస్ ఎనర్జీస్ ఆర్ కాల్డ్ స్టేషనరీ స్టేట్స్. అంటే E1 దగ్గర ఉన్నటువంటి ఈ స్టేట్ని ఒక ఎనర్జీ స్టేట్ అని, ఒక స్టేషనరీ స్టేట్ అని, E2 దగ్గర ఉన్నది, E3 దగ్గర ఉన్నది ఒకటి, అట్లా ప్రతి ఎనర్జీ దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క స్టేట్ని మనం స్టేషనరీ స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇప్పుడు E1 దగ్గర ఉన్నటువంటి స్టేషనరీ స్టేట్ ఏంటంటే K షెల్, E2 దగ్గర ఉన్నది ఏంటంటే L షెల్, అట్లా E3 దగ్గర M, అట్లా ఎండ్స్ అని రాయొచ్చు మనం. అండ్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. వీటిని మనం ఎనర్జీ లెవెల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఎనర్జీ లెవెల్స్ అంటే ఏంటి, మనకి KLM అని ఏవైతే ఉన్నాయో షెల్స్ అవుతాయో వాటిని మనం ఎనర్జీ లెవెల్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అంటే ఇప్పుడు ఏ షెల్కి ఎంత ఎనర్జీ ఉందని చెప్పేదాన్ని మనం ఎనర్జీ లెవెల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ 3 పాయింట్లు బోర్ మోడల్లో చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ దేని గురించి చెప్పింది ఇక్కడ, సో ఆర్బిట్స్కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది, ఫిక్స్డ్ ఎనర్జీ ఉన్నటువంటి
ఆర్బిట్స్ అనేవి డిఫరెంట్ డిస్టెన్స్లో ఉంటాయని వాటిని స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం అనేది ఫస్ట్ పాయింట్లో చెప్పారు. సెకండ్ పాయింట్లో ఎలక్ట్రాన్ అనేది లోయర్ టు హైయర్ వెళ్ళినప్పుడు ఎనర్జీ అబ్జర్వ్ అవుతుందని, హైయర్ టు లోయర్ వచ్చినప్పుడు ఎనర్జీ ఎమిట్ అవుతుందని సెకండ్ పాయింట్లో చెప్పారు. ఇదేమో థర్డ్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీస్ అనేవి E1 E2 E3 ఉంటాయని చెప్పేసి అవి ఉన్న షెల్ని బట్టి ఫస్ట్ షెల్ అయితే E1, సెకండ్ అయితే E2 అట్లా అండ్ సో E3 అని చెప్పేసి అంటే ఎనర్జీ అనేది క్వాంటైజ్డ్గా ఉంటుందని. అట్లాగే ఇక్కడ ఈ ఎనర్జీస్కి కరస్పాండింగ్గా ఉన్నటువంటి స్టేట్స్ని మనం స్టేషనరీ స్టేట్స్ అంటామని, సో వాటికి ఎనర్జీ లెవెల్స్ అని చెప్పేసి పిలుస్తామని చెప్పేసి ఈ 3 పాయింట్స్ మనకు బోర్ అటామిక్ మోడల్లో చెప్పడం జరిగింది. అయితే బోర్ అటామిక్ మోడల్లో లిమిట్స్ అంటే ఏంటి అంటే బోర్ అటామిక్ మోడల్ మెయిన్గా మనకి ఏంటంటే హైడ్రోజన్ ఆటమ్కి బోర్ అటామిక్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అన్నాం. అంటే మెయిన్గా హైడ్రోజన్ ఆటమ్ని ఫోకస్ చేయడం జరిగింది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దాని దృష్టిలో పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక మిగతా ఐటమ్స్ గురించి దీంట్లో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది బోర్ అటామిక్ మోడల్ యొక్క మెయిన్ ఒక డ్రాబ్యాక్, ఒక లిమిట్గా మనం దాన్ని చెప్పుకోవచ్చు. సో బోర్ అటామిక్ మోడల్ యొక్క లిమిట్ ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా బోర్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్స్ ఆల్ ద లైన్ స్పెక్ట్రా అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్ సంబంధించి మాత్రమే ఇది లైన్ స్పెక్ట్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వేరే ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇదే ఒక డ్రాబ్యాక్, ఒక లిమిట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బోర్ అటామిక్ మోడల్ తర్వాత మనం చెప్పుకోవాల్సింది బోర్ సోమర్ఫెల్డ్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. సో సోమర్ఫెల్డ్ ఏంటంటే సోమర్ఫెల్డ్ మాడిఫైడ్ బోర్స్ అటామిక్ మోడల్ బై యాడింగ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. మామూలుగా మనకి బోర్ అటామిక్ మోడల్లో సో నీల్స్ బోర్ ఏం చెప్పాడంటే మనకి ఆర్బిట్స్ అన్నీ కూడా సర్క్యులర్ పాత్లో అంటే రింగ్ అంటే వలయాకారంలో ఉంటాయని చెప్పేసి తను చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇతను ఏం చేశాడంటే సోమర్ఫెల్డ్ సో ఆ సర్క్యులర్ పాత్లో ఉన్నటువంటి ఆర్బిట్స్ని ఎలిప్టికల్ ఆర్బిట్స్ తోటి రీప్లేస్మెంట్ చేశాడు. అంటే సర్క్యులర్ లాగా షేప్లో ఉన్నటువంటి ఆర్బిట్స్ని అలా కాదు ఎలిప్టికల్ షేప్లో ఉంటాయని చెప్పేసి తను మాడిఫై చేయడం జరిగింది. అయితే అతను అన్నీ కాదు, ఒక ఫస్ట్ ఆర్బిట్ ఏదైతుందో అది మాత్రం సర్క్యులర్ షేప్లోనే ఉంటుందని, మిగతా ఆర్బిట్స్ని ఎలిప్టికల్ షేప్లోకి తీసుకోవాలని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ వైల్ రిటర్నింగ్ ది ఫస్ట్ ఆఫ్ బోర్ సర్క్యులర్ ఆర్బిట్ యాజ్ సచ్ హీ యాడెడ్ 1 ఎలిప్టికల్ ఆర్బిట్ టు బోర్ సెకండ్ ఆర్బిట్. బోర్ సెకండ్ ఆర్బిట్ ఏదైతుందో దాని ప్లేస్లో ఏం చేస్తారు, ఇక్కడ బోర్ సెకండ్ ఆర్బిట్ తీసుకోవాలంటే ఏంటి, ఫస్ట్ ఆర్బిట్ మాత్రం సర్క్యులర్ పాత్రలో తీసుకొని సెకండ్ది ఎలిప్టికల్ షేప్లో తీసుకోవాలి. మీకు దానికి సంబంధించిన ఇమేజ్ నేను నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తాను. అలాగే ఒకవేళ బోర్ థర్డ్ ఆర్బిట్ అంటే మామూలుగా బోర్ థర్డ్ ఆర్బిట్ అంటే ఎలా ఉంటుంది, 3 సర్కిల్స్ గీస్తాం మనం. కానీ ఇక్కడ సోమర్ఫెల్డ్ ఏం చెప్పారంటే ఫస్ట్ ఒకటే సర్కిల్ గీసి సర్కిల్ షేప్లో ఫిల్ చేసి తీసుకొని నెక్స్ట్ రిమైనింగ్ 2 ఏంటంటే మనకి ఎలిప్టికల్ షేప్లో, ఎలిప్టికల్ అంటే ఏంటి మనకి ఓవల్ షేప్లో, మనకి ఎలా చెప్పాలంటే దాన్ని ఒక ఎగ్ షేప్లో మనకి గీయాలని చెప్పేసి చెప్పాడు. సో 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ తీసుకోవాలి. అట్లాగే నెక్స్ట్ 4th బోర్ ఆర్బిట్ అవుతుందో దానికి మనకి 3 ఎలిప్టికల్ ఆర్బిట్స్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సచ్ దట్ ది న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఫోర్సీ ఆఫ్ దీస్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఇక్కడ ప్రిన్సిపల్ ఫోర్సీ అంటే ఒక మెయిన్ పాయింట్ అని మీనింగ్. సో ఈ అన్ని ఎలిప్టికల్ ఆర్బిట్స్కి ప్రిన్సిపల్ ఫోర్స్ ఏంటి అంటే మెయిన్ పాయింట్ ఏంటి, ఇక్కడ దేన్ని బేస్ చేసుకుని ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి ఎలక్ట్రాన్స్ దీంట్లో అంటే న్యూక్లియస్ని బేస్ తీసుకొని రొటేట్ అవుతాయని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది. అంటే ఆటంలోని ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యులర్ పాత్లో మూవ్ అవ్వని, ఓన్లీ ఫస్ట్ ఆర్బిట్లో మాత్రం సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతాయని, రిమైనింగ్ ఆర్బిట్స్లో సర్క్యులర్ పాత్లో కాకుండా ఎలిప్టికల్ ఆర్బిట్స్ లో అవి రొటేట్ అవుతాయని చెప్పేసి తను మాడిఫై చేయడం జరిగింది. అంటే బోర్ చెప్పిన పాయింట్స్ని యాక్సెప్ట్ చేస్తూనే దాంట్లో చిన్న మాడిఫికేషన్ ఇతను చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇమేజ్ని మీకు నేను నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తాను. ఇందులో మీరు ఫస్ట్ చూడండి, దాంట్లో L 0 ఉంది. L 0 అంటే ఏంటి, మనకు అది ఓన్లీ కేషల్ మాత్రమే ఉంటుంది దాంట్లో. సో కాబట్టి అది సర్క్యులర్ పాత్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇమేజ్లో మనకి L 0 L 1 ఉన్న 2 ఉన్నాయి చూడండి. L 0 ఉన్నదేమో సర్క్యులర్ పాత్లో ఉంది, L 1 ఉన్నదేమో మనకి ఎలిప్టికల్ షేప్లో ఉంది. ఈ 2 ఏంటి అంటే L 0 ఉన్నదేమో S ఆర్బిటాలు, L 1 ఉన్నదేమో P ఆర్బిటాలు. అంటే ఫస్ట్ ఇమేజ్లో మనకి ఓన్లీ ఒకటే ఉంది, అది L 0 అన్నాం కాబట్టి అది S ఆర్బిట్ కాబట్టి 1s అవుతుంది అది, ఎందుకంటే N వాల్యూ 1 కాబట్టి దానికి. సెకండ్ దాంట్లో N వాల్యూ 2 కాబట్టి N వాల్యూ 2 ఉండి L వాల్యూ 0 ఉన్నది ఏమవుతుంది, అది 2s అవుతుంది. N వాల్యూ 2 ఉండి L వాల్యూ 1 ఉన్నది ఏంటి, 2p అవుతుంది. అంటే సెకండ్ ఇమేజ్లో మనకి ఉన్నటువంటి ఏంటి అవంటే 2s 2p ఆర్బిటాల్స్. నెక్స్ట్ థర్డ్ ఇమేజ్లో మనకి ఏంటి N 3 కాబట్టి L వాల్యూ 0 ఉన్నటువంటి సర్కులర్ ఉంది, L వాల్యూ 1 2 ఉన్నటువంటి ఎలిప్టికల్ షేప్స్ కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ ఎలిప్టికల్ షేప్లో చూడండి, ఇక్కడ L 1 ఉంటే ఎలిప్టికల్ షేప్ ఏమో కొద్దిగా
తక్కువ విడ్త్ అనేది ఉంది, ఆ లెంత్ అనేది తక్కువ ఉంది. అదే L=2 ఉన్నది అవుతుందో దాని ఎలిప్టికల్ షేప్ అనేది కొంచెం లాంగ్గా ఉంది అంటే. సో దాన్ని కొంచెం వేరియేషన్ అనేది ఉంది మనకి. సో ఈ మూడు ఏంటి ఇక్కడ థర్డ్ ఇమేజ్లో మనకి ఉన్నటువంటి ఫస్ట్ సర్కిల్ ఏంటంటే అది 3s ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే n వాల్యూ 3 కాబట్టి 3, l వాల్యూ 0 కాబట్టి s 3s. నెక్స్ట్ దాంట్లో L=1 ఉంది కాబట్టి అది 3p అవుతుంది. నెక్స్ట్ 3d అవుతుంది. అట్లాగే ఫోర్త్ ఇమేజ్లో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, n వాల్యూ 4 కాబట్టి L=0, L=1, L=2, L=3 అని 4 ఉన్నాయి కదా. సో దీంట్లో L=0 ఉన్నదేమో 4s, క్వాంటం నెంబర్ 4 కాబట్టి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 4 కాబట్టి 4s అది. మిగతా ఏమవుతాయి, L=1 ఉన్నదేమో 4p అవుతుంది. నెక్స్ట్ ఇది 4d అవుతుంది. నెక్స్ట్ ఇది 4f అవుతుంది. సో ఈ విధంగా మనకి సోమర్ఫీల్డ్ ఏం చెప్పాడంటే ఇక్కడ ఒక ఫస్ట్ దాంట్లో మాత్రమే అంటే 1s. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోరో ఏం చెప్పాడు మనకి, అక్కడ హైడ్రోజన్ ఆటమ్ అనేది ఓన్లీ సర్కులర్ పాత్లో ఇలా ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పేసి చెప్పాడు. మనకి ఫస్ట్ ఇమేజ్ బట్టి చూస్తే మనకి ఓన్లీ సర్కులర్ పాత్ర మాత్రమే ఉంది. అదే నెక్స్ట్ ఆటమ్కి వచ్చేసరికి సర్కులర్తో పాటు ఎలిప్టికల్ షేప్స్ కూడా మనకి వచ్చాయి ఆర్బిట్స్లో. సో ఈ 4 ఇమేజ్ని బట్టి మనకి ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఓన్లీ సర్కిల్ పాత్లో ఒక ఫస్ట్ ఆర్బిట్లో మాత్రమే సర్కిల్ పాత్, మిగతా రిమైనింగ్ వాటిలో ఎలిప్టికల్ షేప్లో అవి రొటేట్ అవుతాయి అనేది మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. నెక్స్ట్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. ఇక్కడ క్వాంటమ్ మెకానిక్ మోడల్లో మనకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏంటంటే డూ ద ఎలక్ట్రాన్స్ ఫాలో డిఫైన్డ్ పాత్స్ అరౌండ్ ద న్యూక్లియస్. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఆటంలోని ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి డిఫైన్డ్ పాత్లోనే అవి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయా లేదా అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ మనకి. ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ డిఫైన్డ్ పాత్స్ ఆర్ ఆర్బిట్స్, ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఎట్ వేరియస్ టైమ్స్ విల్ బి నోన్. మామూలు ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఆర్బిట్స్లో ఒక డిఫైన్డ్ పొజిషన్లోనే మనకి ఉన్నట్లయితే ఆ ఎలక్ట్రాన్ యొక్క వేరియస్ టైమ్స్లో ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉందనేది మనం చెప్పడానికి వీలవుతుంది. కానీ ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సింది. అదేంటంటే వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ ఎంత అసలు ఫస్ట్, అంటే దాని స్పీడ్ ఎట్లా ఉంటుంది అనేది. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫైండ్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ మనం ఖచ్చితంగా కనుక్కోగలుగుతామా లేదా అనేది ఇంకో క్వశ్చన్. అంటే ఎలక్ట్రాన్ స్పీడ్ ఎంత, దాని పొజిషన్ ఎంత అనేది మనం తెలుసుకోగలుగుతామా లేదా అనేది ఒక క్వశ్చన్. ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్విజిబుల్ టు నాక్డ్ ఐ, దెన్ హౌ డూ యూ ఫైండ్ ద పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మన కంటికి కనిపించినంత చాలా చిన్నవి కాబట్టి సో ఇలాంటి వాటి యొక్క పొజిషన్ని వెలాసిటీని మనం అంచనా వేయడానికి ఎలా కుదురుతుంది అనేది మనకి ఒక క్వశ్చన్. టు ఫైండ్ ఆర్టికల్స్ డ్యూరింగ్ డార్క్ నైట్స్ వి టేక్ ద హెల్ప్ ఆఫ్ టార్చ్ లైట్. సిమిలర్లీ వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ సూటబుల్ లైట్ టు ఫైండ్ ద పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే మామూలుగా చీకట్లో ఉన్న వస్తువుల్ని మనం కనిపెట్టడానికి టార్చ్ లైట్ యొక్క హెల్ప్ ఏ విధంగా తీసుకుంటామో అలాగే సో అతి చిన్నదైనటువంటి ఎలక్ట్రాన్ మన కంటికి కనిపెట్టేటువంటి ఎలక్ట్రాన్ ఏదైతుందో సో అలాంటి దాని యొక్క పొజిషన్ అండ్ వెలాసిటీని చెప్పడానికి ఒక సూటబుల్ లైట్ని మనం తీసుకోవాలనేది ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ అని చెప్తుంది. యాజ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ వెరీ స్మాల్, లైట్ ఆఫ్ వెరీ షార్ట్ వేవ్ లెంత్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ టాస్క్. ఎలక్ట్రాన్స్ అనేవి చాలా చాలా చిన్నవి కాబట్టి దీనికోసం ఏంటి ఇక్కడ మనం తీసుకునే లైట్ ఏదైతుందో చాలా తక్కువ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ వేవ్ లెంత్ ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ వేవ్ లెంత్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అట్లాగే సో ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి లైట్ మనకి ఆ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కొంతవరకు హెల్ప్ చేస్తుంది. సో దిస్ షార్ట్ వేవ్ లెంత్ లైట్ ఇంటరాక్ట్స్ విత్ ద ఎలక్ట్రాన్స్ అండ్ డిస్టర్బ్స్ ద మోషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. అంటే మనకి సో ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి తక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్ మనం యూజ్ చేయాలని చెప్తున్నాం కదా. సో ఈ తక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, ఎలక్ట్రాన్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ ఎలక్ట్రాన్ యొక్క దాని యొక్క మోషన్ని డిస్టర్బ్ చేస్తుంది. హెన్స్ సైమల్టేనియస్లీ ద పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ కెనాట్ బి మెజర్డ్ ఎక్యురేట్లీ. దీనివల్ల ఏమవుతుంది, ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ వెలాసిటీ మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయలేము. ఫ్రమ్ ద అబౌవ్ డిస్కషన్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఎలక్ట్రాన్స్ డు నాట్ ఫాలో డెఫినెట్ పాత్స్ ఇన్ అన్ ఆటమ్. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఈ డిస్కషన్ బట్టి సో ఎలక్ట్రాన్స్ అనేవి డెఫినెట్ పాత్ని ఆటంలో డెఫినెట్ పాత్స్ని ఫాలో అవ్వవు అనే విషయాన్ని మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. డూ ఆటమ్స్ హ్యావ్ ఎ డెఫినెట్ బౌండరీ యాజ్ సజెస్టెడ్ బై బోర్స్ మోడల్. సో బోర్ మోడల్లో చెప్పినట్టుగా మనకి ఆటమ్స్కి బౌండరీ అనేది డెఫినెట్ బౌండరీ అనేది ఉంటుందా ఆటమ్కి అనేది ఇక్కడ క్వశ్చన్. ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆర్బిట్స్ అరౌండ్ ద న్యూక్లియస్ దిస్ మీన్స్ దట్ అన్ ఆటమ్ డజంట్ హ్యావ్ ఏ డెఫినెట్ బౌండరీ. ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్ లోపల డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే, న్యూక్లియస్ చుట్టూ డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే మన ఆటమ్కి ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది ఒక డెఫినెట్ బౌండరీ అనేది వచ్చి ఉండేది కాదు.
సో యాజ్ ఎ రిజల్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు పిన్ పాయింట్ అండ్ ఎలక్ట్రాన్ ఇన్ యాటమ్. దీన్ని బట్టి మనకి యాటమ్ చుట్టూ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందని ఖచ్చితంగా ఒక పిన్ పాయింట్ చేసి చెప్పలేము అని అర్థమవుతుంది. అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ యాటమ్, ఏ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ అన్ యాటమ్ వాజ్ డెవలప్డ్ బై ఎర్విన్ ష్రోడింగర్. సో ఈ పరిస్థితిలో మనకి ఎలక్ట్రాన్ యొక్క ప్రాపర్టీస్ని అర్థం చేసుకోవడానికి క్వాంటమ్ మెకానికల్ మోడల్ని ఎర్విన్ ష్రోడింగర్ అనే సైంటిస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ మోడల్, ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్బిట్స్ ఆఫ్ బోర్స్ మోడల్, ద ఎలక్ట్రాన్స్ ఆర్ థాట్ టు ఎగ్జిస్ట్ ఇన్ పర్టికులర్ రీజన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ ఎట్ ఎ గివెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్. సో ఇక్కడ బోర్ మోడల్ చెప్పినట్టుగా ఆర్బిట్కి బదులుగా సో ఇతను ఈ మోడల్లో ష్రోడింగర్ ఏం ఆలోచించాడంటే, సో ఎలక్ట్రాన్స్ ఆర్ థాట్ టు ఎగ్జిస్ట్ ఇన్ పర్టికులర్ రీజన్ ఆఫ్ స్పేస్, ఒక పర్టికులర్ రీజియన్లో ఒక స్పేస్లో అవి న్యూక్లియస్ చుట్టూ ఉంటాయని చెప్పేసి తను భావించడం జరిగింది. ది రీజన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది ఎలక్ట్రాన్ ఇస్ మ్యాక్సిమం ఇస్ కాల్డ్ అండ్ ఆర్బిటాల్. సో మామూలుగా న్యూక్లియస్ చుట్టూ ఏ స్పేస్లో అయితే, ఏ రీజియన్లో అయితే మనకి ఎలక్ట్రాన్ని కనుక్కున్నటువంటి ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుందో ఆ స్పేస్నే మనం ఆర్బిటాల్ అని చెప్పేసి పిలుస్తామని చెప్పేసి మనకి ఈ మోడల్లో చెప్పడం జరిగింది. ఇన్ ఏ గివెన్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ ఓన్లీ సర్టన్ ఆర్బిటాల్స్ కెన్ ఎగ్జిస్ట్. మామూలుగా మనకి ఇచ్చిన స్పేస్లో యాటమ్ చుట్టూ కొన్ని ఆర్బిటాల్స్ మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. ఈచ్ ఆర్బిటల్ ఆఫ్ ఎ స్టేబుల్ ఎనర్జీ స్టేట్ ఫర్ ద ఎలక్ట్రాన్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ఎ పర్టికులర్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్. ప్రతి ఆర్బిటాల్కి దాంట్లో ఆ ఆర్బిటాల్ ఏదైతుందో దాన్ని మనం ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ తోటి మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో కూడా చూడండి. సో అప్పుడు క్వాంటమ్ నెంబర్స్ అంటే 4 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి మనకి, వాటి గురించి డిస్కషన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఈ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు జాయిన్ అయ్యి నన్ను ఫాలో అవ్వండి.